జానారెడ్డి రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? రాజకీయ సన్యాసానికి సిద్ధమవుతున్నారా? జానా లేటెస్ట్ కామెంట్స్ తో అందరికీ ఇవే డౌట్స్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయనే చెబుతున్నారు. అయితే తన రిటైర్మెంట్ కి షరతులు వర్తిస్తాయని మెలిక పెడుతున్నారు ఈ సీనియర్ నేత. రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నానన్న కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కుందూరు జానారెడ్డి ప్రకటన పార్టీలోనే కాదు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్. వర్తమాన రాజకీయ నేతల వైఖరికి పూర్తి భిన్నంగా ఉండే జానా ఈ నిర్ణయానికి రావటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 1983లో టీడీపీ ఆవిర్భావం నుంచి ఒకే ఒకసారి తప్పించి మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 1994లో మాత్రమే ఆయన ఓడిపోయారు. ప్రస్తుత తెలంగాణ అసెంబ్లీలో ఉన్న సభ్యుల్లో అత్యధిక కాలం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నేత జానారెడ్డి. ఎమ్మెల్యేగానే కాదు, మంత్రిగా దాదాపు 15 ఏళ్ల పాటు పనిచేశారు. ఇప్పుడు కేబినెట్ హోదాలో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందే జానారెడ్డి సీఎం అవుతారనే ప్రచారం జరిగింది. ఒక దశలో హైకమాండ్ ఆయన పేరును తీవ్రంగా పరిశీలించింది కూడా. అయితే రాష్ట్రం విడిపోవటం, కాంగ్రెస్ ఓడిపోవటంతో జానారెడ్డి పాత్ర ప్రతిపక్ష నేతకే పరిమితమైంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు జానా. ఇక రాజకీయాల నుంచి వైదొలుగుతానని కూడా ఆయన చెప్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించాల్సిన మీరు అస్త్ర సన్యాసం చేస్తానంటే ఎలా అని సహచరులు వారిస్తున్నా జానా మాత్రం ససేమేరా అంటున్నారట. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుంటే సీఎం ఎలా అవుతారని ఎవరైనా అంటే మాత్రం ఇప్పుడు సీఎంలు మంత్రులు అవుతున్న వారిలో ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు, నేను అంతే అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారట జానా. అంటే రిటైర్మెంట్ కేవలం ఎన్నికల్లో పోటీకేనని, పదవులు తీసుకోవటానికి కాదని పరోక్షంగా సెలవిస్తున్నారట జానావారు. ఇది విన్న సహచరులు ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. జానారెడ్డి స్టైలే అంతా ఒక రకంగా ఆలోచిస్తే జానా డిఫరెంట్ గా ఆలోచిస్తారని ఆయన గురించి బాగా తెలిసిన వారంటున్నారు. ఆధ్యాత్మిక ప్రభావం జానా మాటల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కంటే పార్టీకి పెద్ద దిక్కుగా ఉండి పార్టీ గెలిచి గట్టెక్కితే అప్పుడే సీఎం పదవి గురించి ఆలోచించవచ్చన్నది జానా ధోరణిలా కనిపిస్తోంది. పార్టీ అంటూ గెలవటం జరిగితే సీఎం పదవి తనకు కాక ఎవరికి వస్తుందన్న ధీమాతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారనే గుసగుసలు నడుస్తున్నాయి. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2019లోగా తన రాజకీయ వారసుడిగా కుమారుడు రఘువీరారెడ్డిని రంగంలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నారట జానా. నల్గొండ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రఘువీర్ను పోటీ చేయించే ఆలోచన జానారెడ్డికి ఉందని అంటున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల కంటే నల్గొండ జిల్లాలోనే కాంగ్రెస్ ఎక్కువ స్థానిక సంస్థల్ని గెలుచుకుంది. అక్కడి నుంచి పోటీ చేస్తే విజయం తథ్యమన్న నమ్మకంతో ఉన్న జానా కుమారుణ్ణి రాజకీయ అరంగేట్రానికి రెడీ చేస్తున్నారని సమాచారం. ఇలా తను పోటీకి దూరంగా ఉండాలనుకుంటూనే ఇంకోవైపు తన వారసుణ్ణి 4 ఏళ్ల ముందే రంగంలోకి తెస్తున్న జానా వ్యూహం ఫలిస్తుందో లేదో చూడాలి. ఇది వరల్డ్ ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం.